ఉంటుందా ఇది పట్టుకుంటావా? మనం వెళ్తుండేది ఇప్పుడు జైల్ రోడ్డు, రాజమండ్రి సెంట్రల్ జైలు ఉంది కదా, అటు కింద ట్రైన్ పోతా ఉంటే మన షేక్ అవుతా ఉంది బ్రిడ్జ్ మొత్తం. మన అన్నగారు టాటా చెప్తున్నారు మనకి. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ టైం వచ్చి మనకైతే 10 అయితే కావస్తూ ఉంది. సో మనం ఇప్పుడైతే రాజమండ్రిలో ఉన్నాం కదా. ఈ రాజమండ్రిలో కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, అవైతే ఈరోజైతే కవర్ చేద్దాము. మన సబ్స్క్రైబర్లో ఒకరైతే మనకైతే మెసేజ్ పెట్టినారు, అన్న రాజమండ్రిలో ఉంటే నేను వస్తానన్నా, కొన్ని ప్లేసెస్ అయితే చూపిస్తాను బైక్లో తిప్పి అని అయితే మనకి మన సబ్స్క్రైబర్ అయితే మెసేజ్ అయితే పెట్టినాడు ఇన్స్టాగ్రామ్లో. నేను మార్నింగ్ లేచే టైంకి ఒక 4-5 సార్లు అయితే కాల్ చేస్తున్నాడు. సరే మళ్ళీ కాల్ చేస్తే అదే నేను వస్తున్నాను, మీరు రెడీ అయ్యిండు అని చెప్పినాడు. సో మనకైతే కింద ఉన్నాడంట. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు యాక్చువల్గా శివరాత్రి, ఫుల్ ట్రాఫిక్ ఉంటుందన్న. ఇది శివరాత్రి చాలా బాగుంటుందని అయితే చెప్పినారు. బాగున్నారా? ఓకే, మీ పేరు కృష్ణుడేనా? కృష్ణార్జున్. ఓకే, ఏదో శివరాత్రికి అయితే బాగుంటుందండి అక్కడేనా? మన బ్రదర్ అయితే వచ్చినారు, పేరు వచ్చి కృష్ణార్జునుడు. కృష్ణ అని పిలుస్తూ ఉంటారు అందరు. నేను నిద్ర లేసేయడానికి ఒక 4-5 సార్లు ఫోన్ కొట్టేస్తున్నాడు. మనమైతే ఈరోజు రాజమండ్రి దీని చుట్టుపక్కల ప్లేస్ అయితే కవర్ చేద్దాం బ్రదర్తో కలిసి. అవును, అది అనుకున్నా కానీ టైం సరిపోట్లేదు. ఇప్పుడు నేను నిన్న వచ్చిన నా సాయంత్రము 7 అయింది, వచ్చి ఇంక ఎడిటింగ్ స్టార్ట్ చేసి అది అప్లోడ్ చేసి కొనుక్కునే రాత్రి 3 అయిపోయింది. అవును. ఇంతకుముందు స్టార్టింగ్లో ఒక 1.5 year దాకా ఒకసారి అసలు రాలా, ఖర్చు పెట్టిందే కానీ రాలా. మనకి మాన్సూన్ రైడ్ ఉంది కదా, దానికి వచ్చేసింది. ఇది రాజస్థాన్కి ఒక 80 ఖర్చు అయింది, ఒక 50 దాకా వచ్చింది. ఇది పర్లే నాకు తెలిసి. ఇప్పుడు మనం ఈ ఆంధ్ర సిరీస్ ఉంది కదా, ఇదేంటంటే మనం బైక్ కాదు కాబట్టి ఖర్చు తక్కువ, మనకి అమౌంట్ కూడా బాగానే వస్తుంది, సరిపోతా ఉంది. మీరు వర్క్ ఏం చేస్తుంటారు? సోలార్ ప్యానెల్సా? ఓకే. అది కొంచెం రోడ్లు కూడా బాగా ఎడల్పుగా ఉన్నాయి. ఓకే, ఇదిగోండి ఇప్పుడు మనం దీని ఏరియా పేరు గానవాయిపేట. మనం వెళ్తున్న ఏరియా వచ్చి కొంచెం క్లాస్ ఏరియా అంట. ఇప్పుడు మనకి హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఎట్లాగో రాజమండ్రిలో ఆ విధంగా అనమాట. ఇదేమంటే కొంచెం హాస్పిటల్స్, కొంచెం క్లాస్ పీపుల్ ఎక్కువ ఉంటారంటే. వాతావరణం చల్లగానే ఉంది ఇక్కడ. ఈ ఎండ వేడి ఉంటుందేమో నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన. అంటే మా పక్క ఏంటంటే ఈ టైం అయిందంటే చెమటలు పోసేస్తాయి. అక్కడ బాగానే ఉంది చల్లగా. ఏదండి? ఓకే, ఉమెన్స్ కాలేజ్ అంటే ఇది. ఇక్కడ కాలేజీ ఏరియాస్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకి కందుకూరు వీరేశలింగం గారు ఈ స్కూల్స్కి, కాలేజెస్కి అయితే వాళ్ళ ఆస్తులను అయితే డొనేట్ చేసినారంట అప్పట్లో. ఓకే, అల్లు రామలింగయ్య హోమియోపతి వైద్య కళాశాల అంట, ఆసుపత్రి. సో ఇక్కడ చూడండి, వీళ్ళంతా అన్నదానాలు. ఈరోజు శివరాత్రి, అందుకని దారి పొడుగుతా ఎక్కడైనా అన్నదానాలు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ ఇదే, ఇది వచ్చి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ అంట. 1853. అబ్బా, చాలా పెద్దది. ఇదిగోండి, అవునా? 150 సంవత్సరాల పైన అవుతా ఉంది ఈ కాలేజు స్థాపించి. ఓకే, సో ఇదిగోండి మన బ్రదర్ కాలేజ్ కూడా ఇదేనంట, ఆర్ట్స్ కాలేజ్. ఇది వచ్చి మనం వెళ్తుండేది ఇప్పుడు జైల్ రోడ్డు, రాజమండ్రి సెంట్రల్ జైలు ఉంది కదా ఫేమస్, ఆ జైల్ రోడ్ అనమాట. ఇప్పుడు మనకు అక్కడ కనిపిస్తుండేది మొత్తం అంతా జైలు. ఈరోజు సెలవా మామూలుగా విజిటింగ్కి? ఆదివారం అట్లా. అవును, విజిటింగ్ ఉండదా? అవునా? ఓకే, సో ఇదిగోండి, ఇది సెంట్రల్ జైలుకి సంబంధించిన పెట్రోల్ బంకు. ఇక్కడ ఏంటంటే ఈ పెట్రోల్ బంక్లో స్పెషల్ ఏంటంటే ఇది రన్ చేసేది ఇక్కడ వర్కర్స్ వచ్చి అందరు ఖైదీలు అయితే ఉంటారు. జైలుల్లో ఖైదీలకి వ్యవసాయం అట్లా పనులు ఇస్తారు కదా, అట్లా పనుల్లో ఈ పెట్రోల్ బంక్ కూడా ఒకటి అనమాట. ఎందుకంటే కేంద్ర కారాగారం ఈ విధంగా ఉంది సెంట్రల్ జైలు అనేది. సెంట్రల్ జైలుకి ఇటు సైడ్ అయితే మనకి రాజమహేంద్రవరం ఐ లవ్ అనే ఒక బోర్డు అయితే పెట్టున్నారు. ఇది నైట్ లైటింగ్ అయితే ఇంకా బాగుంటుంది. ఇది సెంట్రల్ జైలు ఉంది కదా, ఇక్కడి నుంచి అయితే బయలుదేరి ఇట్లాగా పోలవరం అయితే వెళ్తాము. పోలవరం వెళ్ళేటప్పుడు అక్కడ గుడి అయితే ఉందంట. ఈరోజు శివరాత్రి చాలా బాగుంటుంది. గోదావరి మధ్యలో పట్టిసీమ వీరభద్ర స్వామి టెంపుల్ అంట. ఈ శివరాత్రికి చాలా బాగుంటుంది అయితే చెప్తున్నాడు మన బ్రదరు. మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్దాం. సో ఇదిగోండి, ఇది వచ్చి వై జంక్షన్ అంట, ఫేమస్. ఏం టెంపుల్ ఇది? ఏంది ఇది?
ఇందిరాగాంధీకి టెంపుల్ రేంజ్లో కట్టిపెట్టినారు. ఇది వచ్చి హైటెక్ బస్ స్టాండ్. కాకినాడ పోయే బస్సులన్నీ ఇక్కడ వస్తాయంట. ఇది వివేకానంద సెంటర్. ఇక్కడ స్టాచ్యూస్ ఉన్నాయి కదా, ఇవి వచ్చి ఉప్పు సత్యాగ్రహం అప్పుడువి సింబల్. దేవి చౌక్ రాజమండ్రి ఫేమస్. ఇక్కడ చూడండి ప్రసాద అన్నదాన కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయో. రాజమండ్రిలో ఎవరు వండుకోవాలి ఈరోజు అన్నారు. మొత్తం అన్నదాన ప్రసాదాలు దారి పొడిపోతా. రాజమండ్రి కోర్ట్ చూడండి, మొత్తం అంతా గోదావరి నదిలో స్నానం చేసేదానికి శివరాత్రికి ఎంతమంది పోతుంటారు. ఎందుకంటే మనమైతే ఇప్పుడు ఫేమస్ రాజమండ్రి బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చినాము. రోడ్డు కమ్ రైలు బ్రిడ్జ్ ఇది. ఇక్కడ నుంచి చూద్దాం ఇప్పుడు బాగుంటుంది. ఇక్కడ పాత బ్రిడ్జ్ ఇప్పుడుతో ఇది. ఇప్పుడు రాజమండ్రి బ్రిడ్జ్ మీదకైతే పోతున్నాము. రాజమండ్రి నుంచి ఇప్పుడు ఈ బ్రిడ్జి మనకు అవతల ఒక ఊరు ఉంది, దాని పేరు కోవూరు అని. ఇది కొత్తది యాక్చువల్గా బ్రిడ్జి. మనది పాతది వచ్చి అటు సైడ్ ఉంది. అటు కింద ట్రైన్ పోతా ఉంటే మన షేక్ అవుతా ఉంది బ్రిడ్జి మొత్తం. మన ఉయ్యాల్లో ఊగినట్టు ఒకతా ఉంది ఇది బ్రిడ్జి. సో ఇప్పుడు మనం ఎక్కడికి పోయేది బ్రో? మనం ఇప్పుడు పట్టిసీమ వెళ్తున్నాం. పట్టిసీమ. మనము పట్టిసీమకి అయితే వెళ్తున్నాము. అక్కడ గోదావరి నది మధ్యలో వీరభద్ర స్వామి టెంపుల్ అయితే ఉంది. మనకి ఈ గోదావరి చుట్టుపక్కల ప్రాంతాలకి ఫేమస్ అంటది. మనకి క్లియర్గా కనిపించట్లే కానీ పొగమంచు వల్ల మనకి చాలా బాగుంది వ్యూ. ఎన్ని ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది బ్రిడ్జ్? 4 కిలోమీటర్లు. 4 కిలోమీటర్లు అంటే ఈ బ్రిడ్జ్ మాత్రం పోతానే ఉంది. దాని నుంచి వస్తానే ఉంది ఇది. సో ఇదిగోండి, మనం ఇప్పుడు కుమారదేవం అనే ఊరు దగ్గర అయితే ఉన్నాము. ఈ ఊరు అనేది మనకి చాలా షూటింగ్కి ఫేమస్ అనమాట. ఈ మధ్య ఒక చెట్టు గోదావరి ఒడ్డున ఉండే చెట్టు ఒకటి పడిపోయిందని చెప్పినారే, అది ఇక్కడే ఉండేది. అక్కడ పోదాం అంటే పోలీసు వాళ్ళు ఉంటారు. మళ్ళీ వచ్చేటప్పుడు చూద్దాం. దారిలో పోతాం అంటే అన్నగారు ఆపినారు, అన్న మోపెత్తండి అన్న అని. లేచిపోతాయా? నువ్వు వెళ్ళైపోయావు ఒకడే ఉంటుందా ఇది? పట్టుకుంటావా? మీదకి పడతావేమో ముందరికి. అది వాళ్ళు పడుతుందేమో పైకి. ఓకే సరే అయితే పోతామంటే అన్న కొంచెం ఎత్తండి అన్న అన్నాడు. కట్లు మోపు అట్లా ఎత్తినావు సంగసేవ. అప్పుడప్పుడు అంటే ఆడ భోజనాలు పెడుతున్నారు. ఆ భోజనాలు పెట్టే దగ్గర ఈ పెద్ద పెద్ద ట్రక్కులు అయితే వచ్చినాయి. ఆ ట్రక్కులు వచ్చినాయి వెనకాల ఇంకెక్కడ పోయేదానికి లేకుండా ఉంది ఆడ. మనం అయితే మొత్తానికి అక్కడి నుంచి అయితే బయటపడిన కొంచెం ప్రశాంతంగా ఉంది. దారి పొడుగుతా అన్నదానాలే. ఎట్ట మనకి భోజనం టైం అయింది. ఇక్కడ అన్నదానం చేస్తాను. ఇక్కడైతే భోజనం చేస్తాను. అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరిద్దాం. ఇక్కడికి వచ్చి ఈ అన్నదాన కార్యక్రమం వాళ్ళు వచ్చి తాళ్ళపూడి గ్రామం వాళ్ళంట. మనకి ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఊరు లేదు, అట్టుంది ఊరు.
అక్కడ కొంచెం ఇక్కడ ఓపెన్ స్పేస్గా ఉండటానికి ట్రాఫిక్ లేకుండా ఎక్కడైతే పెట్టినారు ఇదైతే పెట్టినారు వెజిటబుల్ రైస్, ఉల్లగడ్డ కర్రీ, ఇది పచ్చడి, ఇది ఒక స్వీట్ వేసినారు, మళ్ళీ వైట్ రైస్ అయితే మళ్ళీ పెడతారు. ఇది తినేస్తారు. మనకి ఇప్పుడు ఇటు సైడ్ ఉండేది, మనకి వెనకాల ఉండేది మొత్తం అంతా గోదావరి. ఈ నుంచి చాలా బాగుంది. బాయ్ బాయ్. ఇది వచ్చి మనకి గోదావరి నది. మనకు ఆడ కనిపిస్తుండేది వీరభద్ర స్వామి టెంపుల్. ఆడేదో పెద్ద జాతర జరుగుతున్నట్టుంది. చాలా ఫేమస్ అంటే ఈ టైంలో ఇది. మనమైతే ప్రజెంట్ ఆడకు పోవట్లేదు, అంటే కొంచెం ముందర పోదాము పోలవరానికి. ఇప్పుడు ఈరోజు మహాశివరాత్రి వల్ల చాలా మంది క్రౌడ్ ఉంది, ఫుల్ క్రౌడ్ ఉంది. సో ఇటువంటి రాముడి విగ్రహం ఉంది. నరసరావుపేట 62 సంవత్సరాలు. ఇది ఎంట్రన్స్. ఓకే, సో ఇదన్నమాట ఎంట్రన్స్ మనకి వీరభద్ర స్వామి టెంపుల్ లోపల పోయేదానికి. భక్తులకు విజ్ఞప్తి. అటైతే బయటపడేది మేలే. సో ఇదిగోండి, మనమైతే పట్టిసంలో వీరభద్ర స్వామి దగ్గరకి అయితే లోపలికైతే పోలేదు, టెంపుల్ లోపలికి. ఆడ జనాభా చూస్తేనే నీరసం వచ్చేసింది. అట్లా అంతమంది ఉండరు ఆడ జనాభా. మనం లోపలికి కానీ పోయినామంటే ఇంకా ఇప్పుడు నైట్కి వస్తాం బయటికి. ఇప్పుడైతే మనం పోలవరంకి అయితే వచ్చినాము. ఈ పోలవరం డ్యామ్ దగ్గరికి అయితే పోతున్నాము. లోపలికి అయితే పర్మిషన్ లేదంట. చూద్దాం, దగ్గరకి ఎంత దూరం పోగలిగితే అంత దూరం పోయి మనం చూసేదానికి ట్రై చేద్దాము. ఒక్కోసారి రికార్డ్ చేసేటప్పుడు ఈ మైక్ ఆగిపోయి ఉంటుంది. అది నాకు మళ్ళీ ఎడిటింగ్లో తెలుస్తుంది. ప్రజెంట్ పోలవరంకి అయితే వచ్చినాము. ఆడ ఒక చెక్ పోస్ట్ అయితే ఉంది, పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు. లోపలికి చూసేదానికి వెళ్ళొచ్చా అంటే లేదు, పర్మిషన్ లేదైతే అని చెప్పినారు. అందుకని మళ్ళీ ఇటు అయితే వచ్చినాము. ఇక్కడైతే ఒక లాంచ్ టైప్ అయితే ఉంది. ఈ లాంచ్ లో బైకులు కూడా పోతున్నాయి, పోయేటట్టున్నాయి. టెంపుల్ అండి, మహానందేశ్వర టెంపుల్. అదా జానకి రాముడి సినిమా చూసారా? టెంపుల్ అదే. ఓకే, ఇదేంటంటే ఈ లాంచ్ ఏంటంటే యువతల నుంచి అవతలకు పోయే వాళ్ళకి. మనకు ఆడ కనిపిస్తుండేది, ఆడ అడ్డంగా కనిపిస్తుందా, అది మనకి పోలవరం డ్యాము. అవతలకి వెళ్ళిపోతామంట. ఓకే, సో ఇదిగోండి, ఏడకి వచ్చిన తర్వాత అయితే మనం డెసిషన్ అయితే మార్చేసుకున్నాము. యువతల నుంచి మనం అయితే లాంచ్ ఎక్కి బైక్తో సహా అవతలకి అయితే వెళ్ళిపోయి అవతల నుంచి రాజమండ్రికి అయితే వెళ్ళిపోదాము. సో ఇదిగోండి, మనం అయితే లాంచ్లోకి అయితే ఎక్కినాము. ఒక మనిషికి 25 రూపాయలు, బైక్ అయితే 50 రూపాయలు. ఆడ నుంచి ఒక లాంచ్ వచ్చింది. ఆ లాంచ్ రాగానే వీళ్ళైతే ఇంకో లాంచ్ అయితే ఇక్కడి నుంచి బయలుదేరింది. రాజమండ్రి నుంచి పోలవరం వరకు వచ్చినాము. గోదావరికి ఒక సైడు, మళ్ళీ పోలవరం దగ్గర గోదావరి నది దాటి మళ్ళీ రాజమండ్రికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి పోలవరం డ్యామ్ అయితే ప్రాజెక్ట్ అయితే కనిపిస్తూ ఉంది. మనకి గోపురంలో సరిగ్గా కనిపించట్లే, కానీ మొత్తానికైతే లాంచ్ ప్రయాణం చాలా బాగుంది దీంట్లో.
సో ఇదిగోండి ఇటు సైడ్కి వచ్చినాము. ఇటు సైడ్ మాత్రం చాలా బాగుంది. ఆడైతే స్నానాలు ఈతలు కొడతా ఉంటారు. ఏ విధంగా ఉంది నది. ఇది మన పంటిలో ఉంచి దిగుతూ ఉండరు ఒక్కొక్కరు. అవి ఎక్కలేక ఇక్కడి నుంచి అయ్యి పెద్ద బళ్ళు అయితే అటు వెళ్ళిపోతున్నాయి ఎక్కి, చిన్న బళ్ళు అయితే ఇటు పోయి మళ్ళీ తిరుక్కొని ఇటు రావాలా. ఈడ ఈ బైక్లో వాళ్ళ కష్టాలు ఈడ. సో ఇప్పుడైతే మనం లాంచ్ దిగి ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో గండిపోచమ్మ టెంపుల్ ఉందంట. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకా రిటర్న్ రాజమండ్రికి అయితే వెళ్ళిపోదాం. ఈ ఆటో వాళ్ళు అక్కడికైనా టెంపుల్కైనా బాయ్ బాయ్. మా నాన్నగారు టాటా చెప్తున్నారు మనకి. ఇక్కడ చూడండి భలే ఉంది ఇక్కడ కష్టాలు. ఆటోల కష్టాలు, బైక్ల కష్టాలు. సో ఇదిగోండి ఇది కాపర్ డ్యామ్ అంట. ఓకే, పవర్ జనరేషన్కి సంబంధించిన యూనిట్లు ఇవన్నీ. ఇదిగోండి ఏపీ జెన్కో. మామూలుగా పవర్ జనరేషన్ ఉంటుంది కదా, హైడ్రో పవర్ జనరేషను. అదైతే మనకి ఇక్కడైతే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇటు సైడ్ మనకి పోలవరం ప్రాజెక్టు, కాపర్ డ్యాము. ఇది చూడండి ఉంది ఇక్కడ చూడండి ఇట్లా జరుగుతుంది. ఇక్కడ పోలవరం వర్క్లు పెద్దగా ఏందో బెడ్ పోసినారు ఇక్కడ ఈ విధంగా ఉండే అని. సో ఇది మిషనరీ పెద్దది ఏదో బొక్కలతో ఇది. మనకి ఆడ పోలీసు వాళ్ళు అలౌ చేయలేదు, కానీ మొత్తానికైతే లోపలికి వచ్చేసినాం మనం ఈ గుడి పేరు చెప్పుకొని. ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తిగా కట్టేదాకా ఏంది అనేది మనకి ఏం అర్థం కాదు. ఆ కొండ తొలిచినారు కదా, అక్కడ జనరేషన్ వస్తుందంట, పవర్ జనరేషన్ది. సో ఇప్పుడు డ్యామ్లో ఉన్నాం మనం యాక్చువల్గా. అవునా? అప్పట్లో ఈ విధంగా ఉండేది ఇది రోడ్డు. ఇది ఈ డ్యామ్ కట్టక ముందు. ఇప్పుడు మొత్తం ఎట్టపోయిందో రోడ్డు. ఇది హైలైట్ అసలు. ఈ పక్క బోటింగ్లన్నీ ఉన్నాయి చాలా. ఈ సైడ్ మాత్రం హైలైట్ అసలు. ఇక్కడ నుంచా పాపికొండలు టూరు? ఓకే, మనకి పాపికొండలు టూర్ పోవాల్సిన వాళ్ళు ఇక్కడికి రావాలా. ఇక్కడ నుంచి ఇట్లా తీసుకుపోతారంట కొండల మధ్యలో. మనకి ఆడ ఒక ఊరు అయితే ఉంది, అదైతే రంగస్థలం ఊరు, మునిగిపోయిందంట. ఆపద్బంధుడు అదేనా? ఆడేనా? ఓకే, అవునవును ఆడే. బాగా సూపర్గా ఉంది ఇక్కడ టెంపుల్. ప్రజెంట్ అయితే గండిపోచమ్మ గుడి టెంపుల్ అయితే ప్రజెంట్ అయితే మునిగిపోయి ఉంది. ఎక్కడో కింద కొన్నింది వాటరు, కానీ ఇప్పుడు ప్రజెంట్ మునిగిపోయి టెంపులే. మనకైతే ఇప్పుడు ఆడ బోట్లు ఉన్నాయి కదా, ఆ బోట్ల వరకు అయితే కింద షాపులు ఉండేటివంట. ఇప్పుడు మనకి డ్యామ్ కట్టడం వల్ల వాటర్ లెవెల్ పెరిగిపోయింది. మనకు ఆడ ఆ కొండకి కింద అయితే ఇల్లులు కనిపిస్తున్నాయి చూడండి. అది యాక్చువల్గా ఊరు. ఆ ఊర్లో మనకి ఆపద్బాంధుడు ఆ సినిమాలు అయితే అక్కడ షూటింగ్ జరిగినాయంట. త్రిశూలం కూడాను. మనకి ప్రజెంట్ అయితే అది ఊరు మొత్తం మునిగిపోయింది. వాళ్ళకి వేరే దగ్గర అయితే ఇచ్చినారంట. ఎక్కడ 7 years అవుతుందా? ఇందాక మనకి ఇట్లా పైన ఒక చిన్న విగ్రహం లాగా చూపించా కదా, అదేంటంటే యాక్చువల్గా ఒక 6-7 years బ్యాక్ ఎవరికో ఒక అతనుకో ఒక ఆమెకో ఈ గండిపోచమ్మ కళ్ళలోకి వచ్చి నేనైతే ఈ గోదావరిలో నేనైతే మునిగిపోతాను ఫ్యూచర్ లో, నన్ను తీసి పైన పెట్టండి అంటే గండిపోచమ్మ టెంపుల్లో ఉండే ఈ విగ్రహం లాంటిదే చెక్కిచ్చి అయితే పైన అయితే పెట్టినారు, ప్రతిష్ఠించినారు. దాని తర్వాత అయితే ఈ పోలవరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఏడైతే మునిగిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే టెంపుల్లో కూడా విగ్రహం ఉంది, కానీ ఫ్యూచర్ లో టెంపుల్నే మనకైతే పైకి అయితే లేపడం జరుగుతుందంట. బాగుంది అసలు, చాలా ప్రశాంతంగా ఉందా. అంటే ఇంతకుముందు డ్యామ్ లేనప్పుడు ఇంకా చాలా బాగుండేదంట. ఇదనమాట మన గోదావరి గండిపోచమ్మ టెంపుల్ దగ్గర. ఇక్కడ ఏంటంటే మనకి కొండలు ఉంది కదా, ఆ కొండల వరకు మనకి గోదావరి చిన్నగా వస్తుంది. అక్కడి నుంచి ఇది ఓపెన్ అవుతుంది అనమాట గోదావరి. అంటే వెడల్పు పెరుగుతుంది గోదావరి నది అనేది. ఈ డ్యామ్ కట్టక ముందు అట్లా ఒక చిన్న బ్రాంచ్ వెళ్ళేది, ఇట్లా మేజర్ బ్రాంచ్ వచ్చేది అనమాట. ఇక్కడ బ్రాంచ్ వచ్చేటప్పుడు ఇక్కడ సుడిలు తిరిగేదంట వాటర్ అనేది. ఆ విధంగా సుడులు తిరుగుతా పడవలో అయితే చాలా మంది చనిపోతా ఉంటే ఈ గండిపోచమ్మ మొక్కుకునే వాళ్ళు అంట అప్పట్లో. అట్లాగే ఈ గండిపోచమ్మ ఫేమస్ టెంపుల్ అయింది. ప్రశాంతంగా ఉంది మొత్తం ఫారెస్ట్ ఏరియా. వరదలు వచ్చినప్పుడు అసలు ఇంత దూరం కూడా రానిరంట. అటు పోలవరం మీద వచ్చినాము, ఇప్పుడు పురుషోత్తపట్నం మీద నుంచి అయితే పోతాం. గోదావరి గ్రాండ్ పాపికొండలు బోట్ టూరిజం అంటే చూడండి. ఇదిగోండి ఈ బస్సుల్లో అయితే మనకి తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడతారు, ఇక్కడ నుంచి ఆ బోట్లో ఎక్కించుకొని పోతారు మనల్ని. కదరాడి సినిమాలో రజనీకాంత్ స్టైల్లో ఉన్నాడు పెద్ద ఆయన.
మొన్న ఈ మధ్య ఒక న్యూస్ ఫేమస్ అయింది కదా, పెద్ద పులి వచ్చి ఇళ్లలోకి వచ్చేసింది ఈ పక్కనే. అది ఈ ఏరియానేనంట. మారేడుమిల్లి అడవులు ఉన్నాయి కదా, ఆడ నుంచి ఇట్లా వచ్చేసి ఈ పొలాల్లో తిరిగి ఇళ్ళ మధ్యలో అయితే గందరగోళం చేసి మొత్తానికి అయితే మళ్ళీ పట్టుకున్నారు. ఇక్కడ చూడండి ఉంది, అసలు హైలైట్గా ఉంది ఇది పచ్చంగా. పొద్దున అయితే ఇక్కడికి వచ్చేదానికి ట్రై చేసినాము. మన బైక్ నడిచేదానికి కూడా లేదు గ్యాప్. వీళ్ళందరూ స్నానాలు చేస్తారు, చాలా బిజీగా ఉంది. అందుకని అయితే మనం సాయంత్రం వద్దామని ఇప్పుడైతే వచ్చినాం. రాగానే ఎన్టీ రామారావు గారి విగ్రహం అయితే ఉంది ఇక్కడ. సమస్యలు లేదా సహాయం కొరకు దయచేసి ఘాట్ సమీపంలోని కంట్రోల్ రూమ్ ను సంప్రదించండి. ఇది ఘాటు, స్నానం ఘాటు ఈ విధంగా ఉంది. సో ఇదనమాట మన రాజమండ్రి వీడియో. ఆ వీడియోలో అయితే ఈరోజు అయితే మన బ్రదరు చాలా దూరం అయితే ఆల్మోస్ట్ మనం ఒక 120 కిలోమీటర్ల దాకా అయితే ఈరోజు ఈ బైక్లో అయితే రైడ్ చేసినాము. పొద్దున్న నుంచి మనం ఇక్కడ నుంచి పోలవరం వెళ్ళి, పోలవరం నుంచి గండి పోచమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి అయితే మళ్ళీ తిరిగి మనం అయితే రాజమండ్రికి అయితే వచ్చినాము. ఈ ట్రిప్ మొత్తము మనకి ఆల్మోస్ట్ ఒక 120 కిలోమీటర్లు అయితే వచ్చింది. 120 కిలోమీటర్లు మన బ్రదర్ అయితే ఓపిక్గా బండి అయితే తోలుతానే ఉన్నాడు పొద్దున్న నుంచి, మనల్ని ఎక్కించుకొని వెనకాల కూర్చోబెట్టుకొని. మన ఛానల్ తరపున అయితే మన బ్రదర్కి చాలా థ్యాంక్స్, ఎందుకంటే చాలా హెల్ప్ చేసినాడు ఈ వీడియో మేకింగ్లో. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్ బాయ్.